సో ఎప్సెట్ ప్రిపరేషన్ అనేది దగ్గరకు వచ్చేసింది, టైం దగ్గరకు వచ్చేసింది. మరి ఇంటిగ్రేషన్ అనేది మనకి వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ చాప్టర్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ప్లస్ ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ కలిపితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్. ఎట్ ద సేమ్ టైం ఆ ఇంటిగ్రేషన్ లో మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు చాలా లెంతీ ఉంటాయి కదా, కొన్ని కొంతమంది అయితే ఇంటిగ్రేషన్ చేయడమే వదిలేస్తారు, రైట్? అండ్ ఆల్సో కొన్ని లెంతీ ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని మోడల్స్, ఆ మోడల్ వస్తే నువ్వు డైరెక్ట్ గా ట్రిక్ అప్లై చేయొచ్చు. అలాంటి ట్రిక్స్ కొన్ని మోడల్స్ కి చెప్తున్నాను. సి ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఏంటి అంటే ఇట్ మేబీ మీకు ఈ ట్రిక్ మీద డైరెక్ట్ గా క్వశ్చన్స్ రావచ్చమ్మా ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్. అలా కాకుండా లేదా ఇఫ్ డైరెక్ట్ క్వశ్చన్ రాకపోయినా నువ్వు ఏదైనా సాల్వ్ చేసే దగ్గర మధ్యలో ఉన్న నీకు ఈ మోడల్ రావచ్చు. ఆ మోడల్ అప్లై కాబట్టి నీకు ఈ ట్రిక్స్ యూజ్ చేయొచ్చు, ఓకేనా? సో అలాగా డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ప్లస్ ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ కలిపి ఒక 10 బాగా ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ ఫర్ ఎప్సెట్ అండ్ ఈవెన్ జేకి కూడా హెల్ప్ అయ్యే కొన్ని ట్రిక్స్ మీకు ఇంటిగ్రేషన్ నుంచి ప్రొవైడ్ చేయబోతున్నాను, చూడండి. సో ఫస్ట్ ట్రిక్, ఒకవేళ నీకు గనక ఇచ్చిన క్వశ్చన్ 1/క్వాడ్రటిక్ ఉందా, 1/క్వాడ్రటిక్ ఉందా, ఆ క్వాడ్రటిక్ కి రూట్స్ వస్తే యూ కెన్ రైట్ దిస్ యాజ్ యువర్ డైరెక్ట్ ఆన్సర్. ఒకవేళ క్వాడ్రటిక్ కి రూట్స్ రావట్లేదు అంటే ఏంటి? d<0. రూట్స్ వస్తున్నాయి అంటే ఏంటి? d>0. రూట్స్ వస్తున్నాయా? నాకు రూట్స్ వస్తే 2 రూట్స్ ఆల్ఫా కామా బీటా అనే 2 రూట్స్ వస్తున్నాయి. సో 2 రూట్స్ వస్తుంటే నాకు ఆన్సర్ ఏమైపోద్ది అంటే డైరెక్ట్ గా 1/√b² - 4ac డిస్క్రిమినెంట్ ln x minus alpha by x minus beta. డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ దిస్ ట్రిక్, డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. లేదా నాకు రూట్స్ రాలేదు, క్వాడ్రటిక్ కి రూట్స్ రాలేదు, రాకపోతే సారీ మ్యామ్ ఇక్కడ రూట్స్ రాలేదు, d<0 నీకు రూట్స్ రాలేదు, రూట్స్ ఫామ్ అవ్వలేదు. సో మరి రూట్స్ ఫామ్ అవ్వకపోతే ఏం చెయ్యాలి? నీకు స్ప్లిట్ చేయలేకపోతున్నావు, రూట్స్ ఫామ్ అవ్వకపోతే ఆన్సర్ ఏంటి అంటే 2/√4ac - b² మైనస్ d tan inverse 2ax plus b by √4ac minus b². ఎలా మ్యామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో క్వశ్చన్ చేస్తున్నావు అమ్మా, నీకు ఇక్కడతో ఆగిపోయింది నీ క్యాలిక్యులేషన్, ఓకేనా? ఇప్పుడు నీకు ఈ వాల్యూ కావాలి, ఫాస్ట్ గా రావాలి, ఓకే? నీకు దీని రూట్స్ తెలుసు, x² - 5x + 6 రూట్స్ ఏమైతాయమ్మా? x² - 3x - 2x + 6, x కామన్ x - 3 -2 కామన్ x - 3, x - 3 కామన్ x - 2. సో 2 రూట్స్ అనేవి నాకు ఎగ్జిస్ట్ అయ్యాయి, రైట్? సో ఇప్పుడు నాకు దీనికి 2 రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి, x - 2 x - 3. ఇంకా నీకు రూట్స్ ఎగ్జిస్ట్ అయితే డైరెక్ట్ ఇంకా నీ ఆన్సర్ ఇదే. మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి ఇంటిగ్రేషన్ చేసి ఆన్సర్ చెప్పక్కర్లేదు, డైరెక్ట్లీ యూ కెన్ సే యువర్ ఆన్సర్. ఏమవుతుంది? 1/b² - 4ac b² - 4ac ln x - 2/x - 3. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. డైరెక్ట్ గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదేనా మన ఆన్సర్ అంటే ln x - 2/x - 3. నెక్స్ట్ సెకండ్ వన్, ఒకవేళ నాకు రూట్స్ రావట్లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి, డిస్క్రిమినెంట్ <0 రూట్స్ రావట్లేదు. రూట్స్ రాకపోతే ఇమాజినరీ రూట్స్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 2/√4ac minus b² tan inverse 2 ఇది ax² plus bx plus c అన్నట్టు 2ax plus b by √4ac minus b², which means 2/√3 tan inverse of 2x plus 1/√3. This will be your direct answer. మనం నార్మల్ గా ఏం చేస్తాము అంటే దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసి సింప్లిఫై చేసి చెప్తాం. అలా చెప్పకుండా నీకు గనక ఈ 2 ట్రిక్స్ గుర్తుంటే యూ కెన్ రైట్ యువర్ ఆన్సర్ డైరెక్ట్లీ, డైరెక్ట్ గా ఆన్సర్ రాసేసేయచ్చు. సో నెక్స్ట్ ట్రిక్, ఇప్పుడు మనం చేసిందే సబ్ పార్ట్. ఇలా ఒక క్వాడ్రటిక్ ఉంది, లేదా నీకు ఫ్రాక్షన్స్ చేసి ఇచ్చాడు, నీకు ఫ్రాక్షన్స్ చేసేసి ఇస్తే నాకు ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఇప్పుడు ఏం చెప్పా? 1/α - బీటా, ఇది ఆల్ఫా ఇది బీటా, log of x plus beta by x plus alpha, x plus beta by x plus alpha. This is your answer. 1/2 log of x plus 1 by x plus 3. ఇది నీ డైరెక్ట్ ఆన్సర్. పార్షియల్ ఫ్రాక్షన్స్ జనరల్ గా ఏం చేస్తాము? a by x plus 3 b by x plus 1 అనుకొని సింప్లిఫై చేస్తాం. అలా సింప్లిఫై చేయకుండా డైరెక్ట్ గా నీకు గనక ఇది గుర్తుంటే, ఇలా నీకు 2 రూట్స్ వస్తున్నాయి, దెన్ 1/α minus beta log of x plus beta by x minus alpha, డైరెక్ట్ ఆన్సర్. ఓకే, alpha should be greater than beta, then you can use this one. నెక్స్ట్ ఇలాగా కొన్నిసార్లు వచ్చాయమ్మా ఎప్సెట్ లో. నీకు గనక వచ్చిన క్వశ్చన్ నువ్వు ఇట్లా ఐడెంటిఫై చేయగలిగితే e⁻x into x plus 1 by x plus 2 whole square. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి డిఫరెన్స్ 1 ఉండాలి, ఇది చిన్నది ఉండాలి, ఇది పెద్దది ఉండాలి, ఓకేనా?
x+1/x+2 హోల్ స్క్వేర్ ఇలా కనబడ్డదా? ఇంకా నువ్వు క్వశ్చన్ సింప్లిఫై చేయక్కర్లేదు. నీ డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే e⁻x/x+2. ఈ కిందది ఏదైతే ఉందో అదే నీ ఆన్సర్ e⁻x/x+2. సిమిలర్లీ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ టెల్ మీ ఆన్సర్ ఫర్ దిస్. దీనికి ఆన్సర్ ఏమవుతుంది e⁻x బై గుర్తుపెట్టుకోండి అమ్మా, దీనికి ఆల్వేస్ డిఫరెన్స్ +1 ఉండాలి. -2 కి +1 చేస్తే ఇది వస్తుంది కదా. సో e⁻x/x-1. నౌ ఇదే వేలో డూ లెట్ మీ నో ఆన్సర్ ఫర్ దిస్. దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నో నీడ్ టు డూ ఇంటిగ్రేషన్. ఈ మోడల్ గుర్తుందా? డైరెక్ట్లీ మనం చేసేసేయచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిపీటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ అమ్మా ఇది. మీకు ఇచ్చిన క్వశ్చన్స్ లో ఇంటిగ్రల్ 0 to π/2 కనబడ్డదా? 0 to π/2 కనబడ్డదా? dx/a² cos² x + b² sin² x ఈ ఫార్మాట్ కనిపిస్తే, ఇది చాలా క్వశ్చన్స్ లో ఉంటది మీరు సాల్వ్ చేసే దగ్గర. ఈ ఫార్మాట్ కనిపిస్తే నీ డైరెక్ట్ ఆన్సర్ π/2 ఏవి. ఇంకా నిన్ను ఎవరు ఆపరు. డైరెక్ట్ ఆన్సర్ π/2 ఏవి. π/2 ఇంటూ ఏ ఎంతమ్మా? ఇది 3² అన్నట్టు a3, b² అన్నట్టు b4. π/24 ఈజ్ యువర్ డైరెక్ట్ ఆన్సర్. ఇదేంటది మనకి ఇంటిగ్రల్ 0 to π/2 dx/ ఇది వచ్చేసరికి నాకు 3² cos² x 4² sin² x. నౌ ఇదే మోడల్లో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ కామెంట్ సెక్షన్ లో నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. 0 to π/2 dx/ cos² x + 9 sin² x. పెన్ పేపర్ యూజ్ చేయకుండా ఈ మోడల్ ఆన్సర్ చెప్పండి అమ్మా. ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక్కసారి ఎప్పుడైనా సరే ఈ మోడల్స్ అన్ని గ్రీన్ కలర్ లో హైలైట్ చేస్తామని చూసుకొని వెళ్ళండి. సో దట్ చాలా 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 టైం సేవ్ అవుతుంది మీకు ఎగ్జామ్ లో. ఓకే, చలో నెక్స్ట్ వన్. ఇది కూడా ఈ ఫార్మాట్ కూడా చాలా క్వశ్చన్స్ లో చూసుంటాం మనం. 0 to π 1/√a + b cos x లేదా 0 to π 1/√a + b sin x ఈ మోడల్ చూసుంటాం. ఈ మోడల్ చూసినా కూడా మనము కాస్ tan 2θ లో రాసుకొని చాలా కష్టపడి చేస్తాం క్వశ్చన్. అదంతా చేయక్కర్లే ఇప్పుడు. దీనికి ట్రిక్ ఏంటి అంటే మనకి π/√a² - b². డైరెక్ట్ ఆన్సర్ π/√a² - b². ఎప్పుడు క్వశ్చన్ 0 to π ఉన్నప్పుడు అండ్ హియర్ a హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ b. ఒకవేళ లేకపోతే లేకపోతే ట్రిక్ అప్లై అవ్వదు. అంటే లేకపోతే జనరల్ మెథడ్ లో చేయాలి. ఉంటే మనకి డైరెక్ట్ గా ట్రిక్ అప్లై అవుతుంది. a గ్రేటర్ దాన్ b విచ్ మీన్స్ ఇప్పుడు నాకు ఆన్సర్ ఎంత? π/√a² - b². రైట్, క్లియర్? దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నో నీడ్ టు యూజ్ పెన్ అండ్ పేపర్. అర్థమైందా? ఈ మోడల్లో ఉంటేనే ట్రిక్, లేకపోతే ట్రిక్ అప్లై అవ్వదు. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ a to b dx/nth cot x. that n can be anything. a to b dx/1 + nth tan x. n ఏదైనా అవ్వచ్చు అమ్మా. 2 రూట్, 3 రూట్, 4th రూట్, 5th రూట్, 6th రూట్ ఏదైనా అవ్వచ్చు. అయితే నా డైరెక్ట్ ఆన్సర్ b - a/2. సో ఇక్కడ ఇంటిగ్రల్ a to b b - a π/3 - π/6/2. సింప్లిఫై చేసుకుంటే 2π - π/6 into 2. π/12 ఈజ్ యువర్ ఆన్సర్. కావాలంటే జనరల్ వేలో సింప్లిఫై చేయండి. జనరల్ ఏం చేస్తామంటే కింగ్స్ ప్రాపర్టీ అప్లై చేస్తాం. కింగ్స్ ప్రాపర్టీ అప్లై చేసిన ఒక 3-4 స్టెప్స్ లో ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా నీకు dx/1 + nth cot x లేదా dx/1 + nth tan x ఇలా కనబడ్డదా? డైరెక్ట్ ఆన్సర్ b - a/2. యూ కెన్ హ్యావ్ యువర్ ఆన్సర్ డైరెక్ట్లీ. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ a to b. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనమ్మా. ఇక్కడ ఈ ట్రిక్ వాడాలి అంటే నీకు ab సేమ్ ఉండాలి. ఉంటేనే ట్రిక్ అప్లై అవుతుంది. ఓకేనా? a to b √(x - a b - x). ఆల్సో b హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ a. ఇలా ఉంటే నువ్వు డైరెక్ట్ గా ట్రిక్ అప్లై చేయొచ్చు. ట్రిక్ ఏంటి? π/8 b - a హోల్ స్క్వేర్ 10 - 3 హోల్ స్క్వేర్ 49π/8. ఓకేనా? జనరల్ గా ఇది ఏం చేస్తామంటే a sin θ + b cos θ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాం ఈ క్వశ్చన్. అలా అక్కర్లే. ఈ ట్రిక్ ఎప్పుడు యూజ్ చేయాలి? జాగ్రత్తగా నేర్చుకోండి మా ట్రిక్స్ నేర్చుకునేటప్పుడు. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్క ట్రిక్ దగ్గరికి వచ్చి పెన్ పేపర్ యూజ్ చేసి మీరు రాసుకోండి. ఏ మోడల్లో ఉంటే నీకు ట్రిక్ అప్లై అవుతుంది, ఏ కండిషన్ కి ట్రిక్ అప్లై అవుతుంది. a to b ab మళ్ళీ సేమ్ ఏబీలు కనబడాలి. కనిపిస్తేనే మనం ట్రిక్ యూజ్ చేయగలం. రైట్? నెక్స్ట్ వన్
లాస్ట్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, స్టెప్ ఫంక్షన్. జనరల్ గా స్టెప్ ఫంక్షన్ అంటే ఏం చేస్తామమ్మా, 0 to 1 స్టెప్ ఎక్స్, నెక్స్ట్ 1 to 2 స్టెప్ ఎక్స్, 2 to 3 స్టెప్ ఎక్స్, 3 to 4 స్టెప్ ఎక్స్. ఇలాగా ప్రతి ఇంటీజర్ దగ్గర కట్ చేసుకొని మళ్ళీ 0 to 1 ఆ వాల్యూ ఎంత, 1 to 2 ఆ వాల్యూ ఎంత, 2 to 3 ఆ వాల్యూ ఎంత జనరల్ గా చేస్తాం. ఒకవేళ మీకు అలా కాకుండా నాన్న ఇక్కడ ఎక్సే ఉండాలి, x/2 ఉంటే మళ్ళీ వేరు, x/3 ఉన్నా 2x ఉన్నా వేరు. ఇక్కడ నీకు x ఉంటే డైరెక్ట్ గా నువ్వు రాసుకోవచ్చు. ఆన్సర్ ఏంటది, n into n minus 1/2, 5 into 5 minus 1/2, 5 into 4/2, 10 ఈజ్ యువర్ ఆన్సర్. డైరెక్ట్ గా చెప్పచ్చు. ఎలా వచ్చింది అంటే ఇది సింప్లిఫై చేసుకుంటే వాల్యూస్ మనకి బేసిక్ గా 1 + 2 + 3 + 4 + 5 వస్తుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ 5. ఓకేనా. ఒకవేళ x/2 ఉన్నా x/3 ఉన్నా మారుతుంది అమ్మా ట్రిక్. ఓన్లీ ఎక్స్ ఉంటే ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈ ట్రిక్స్ మీకు ప్రొవైడ్ చేయడానికి రీజన్, చాలా మంది ఇంటిగ్రేషన్ వదిలేసేయాలి అనుకుంటారు. అసలు నేను చెయ్యను ఇంటిగ్రేషన్, లెంతీ అయితేనే వదిలేయాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు టోటల్ అమ్మా ఇక్కడ నేను మీకు 10 ట్రిక్స్ ప్రొవైడ్ చేశాను. ఇవి పెన్ పేపర్ పెట్టి ఒక్కసారి నోట్ డౌన్ చేసుకోండి. ఈ 10 ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను మీకు ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఓపెన్ చేసి ఈ 10 కూడా నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకొని గుర్తుపెట్టుకోవడం, ఏ కండిషన్ లో ఉన్నప్పుడు అప్లై అవుతుంది ట్రిక్, అలా చూసి ఫాలో అవ్వండి. సో దట్ బై ఛాన్స్ మన అదృష్టం బాగుండి ఎగ్జామ్ లో ఈ మోడల్ క్వశ్చన్స్ అప్లై అయితే ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్. ఒకవేళ ఈ మోడల్ రాలేదా, ఓకే ఎనీవే ఇంటిగ్రేషన్ వదిలేద్దాం అనుకున్నారు కాబట్టి లీవ్ ఇట్. ఒకవేళ వస్తే యు ఆర్ వెరీ లక్కీ, ఈజీగా ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బై బాయ్.